విశాఖ ఎంపీగా పోటీ చేస్తున్నటువంటి భరత్కు సంబంధించినటువంటి డీమ్డ్ యూనివర్సిటీలో కబ్జాల భాగోతం అనేది ఇక్కడ ఉన్నటువంటి విశాఖ వాసులకు అందరికీ తెలిసిందే. ఒకవైపు యూనివర్సిటీ పిల్లలకు పాఠాలు చెప్తూ నీతి బుద్ధులు చెప్పేటువంటి యూనివర్సిటీ అనేది యూనివర్సిటీకి సంబంధించినటువంటి ఓనర్లు పూర్తి స్థాయిలో కబ్జాలకు గురి చేస్తూ ప్రభుత్వ భూమి కనబడితే చాలు కబ్జాలు చేసేస్తూ వాళ్ళకు ఎలాంటి పాఠాలు చెప్పాలనుకున్నారో అది మాత్రం అందరినీ విస్మయపరుస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఒకవైపు భరత్ ఎంపీగా పోటీ చేస్తున్నప్పటికీ కూడా తను ఏ సమాధానం చెప్పేందుకు ఏమి ప్రజల దగ్గర చెప్పి ఓట్లు అడుగుతాడనేటువంటి ప్రశ్నలు పదే పదే వ్యక్తమవుతున్నాయి. ఒకసారి అసలు గీతం యూనివర్సిటీలో కబ్జాల పర్వం ఎలా కొనసాగిందో చూడొచ్చు. ఇక్కడ పడి ఉన్నటువంటి ప్రతి ఒక్క ఈ ఫెన్సింగ్కి సంబంధించినటువంటి ప్రతి ఒక్క పిల్లర్ చెప్తోంది కబ్జా అనేది ఎంత ఘోరంగా జరిగిందో అనేటువంటిది చెప్తారు. అదే ఒక సామాన్యుడు మాత్రం ఈ విధంగా ల్యాండ్ కనుక ఎక్కడైనా కబ్జా చేసుకొని ఉంటే ప్రభుత్వం ఎంత ఘోరంగా శిక్షించేదో సో చెప్పకనే చెప్పొచ్చు. బట్ కానీ అప్పుడు మాత్రం అంటే ఈ కబ్జాకు గురైనటువంటి సిచ్యువేషన్లో కబ్జాకు గురైనప్పుడు పూర్తి స్థాయిలో తెలుగుదేశం ప్రభుత్వం ఉంది. పూర్తి స్థాయిలో తెలుగుదేశం ప్రభుత్వం ఇక్కడ ఉన్నటువంటి గీతం యూనివర్సిటీకి పూర్తి స్థాయిలో మద్దతు తెలిపిందని చెప్పొచ్చు. ఒకసారి చూపించేటువంటి ప్రయత్నం చేద్దాం. మొత్తం ఇదంతా కూడా దాదాపుగా 1 కాదు 2 కాదు మొత్తం 40 ఎకరాలకు పైగా గీతం యూనివర్సిటీ ఇక్కడ ఉన్నటువంటి భీమిలికి సంబంధించినటువంటి విలేజ్లో ఉన్నటువంటి గీతం యూనివర్సిటీకి పూర్తి స్థాయిలో 40 ఎకరాలని కబ్జా చేసింది. సో ఎన్నిసార్లు అధికారులు నోటీసులు ఇచ్చినా కూడా పట్టించుకోలేదు. ఎందుకు అంటే అప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఉంది కాబట్టి పూర్తి స్థాయిలో ఈ 40 ఎకరాలని పూర్తిగా తన ఆధీనంలోకి తీసుకుంది. ఒకసారి ఇక్కడ నుంచి చూపించడానికి ప్రయత్నం చేద్దాం. జిఐఎంఎస్ఆర్ మెడికల్ కాలేజ్ అని ఉంది. ఇప్పుడు ఇదంతా చూసుకున్నట్లయితే కంప్లీట్గా ఇప్పుడు కనబడుతున్నటువంటి ప్లేయింగ్ గ్రౌండ్ అంతా కూడా సో అదంతా కూడా పూర్తిగా ఎక్కడైతే ఫెన్సింగ్ అక్కడ వైట్ పోల్స్ పాతారో అక్కడ వరకు కూడా పూర్తిగా కబ్జాలోనే ఉంది. సో 40 ఎకరాలు 1 కాదు 2 కాదు కేవలం 25 ఎకరాలలో ప్రారంభమైనటువంటి ఈ యూనివర్సిటీ డీమ్డ్ యూనివర్సిటీగా అభివృద్ధి చెందింది. సో డీమ్డ్ యూనివర్సిటీగా అభివృద్ధి చెందేటప్పుడు దాదాపుగా ఎవరైనా ల్యాండ్ కొనుక్కుంటారో లేదా ప్రభుత్వాన్ని సంప్రదించి దానికి సరైనటువంటి కాంపెన్సేషన్ పే చేసి తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. బట్ ఇక్కడ చూసినట్లయితే కంప్లీట్గా దాదాపుగా 40 ఎకరాల భూమిని కబ్జా పెట్టారు. ఒకప్పుడు 25 ఎకరాలతో స్టార్ట్ అయినటువంటి ఈ యూనివర్సిటీ డీమ్డ్ యూనివర్సిటీ ఇప్పుడు దాదాపుగా 110 ఎకరాలకు విస్తరించింది. 110 ఎకరాలకు విస్తరించిందంటే కష్టపడి ఇక్కడ ఉన్నటువంటి భూమిని ప్రభుత్వం దగ్గర నుంచి కొనుక్కోలేదు. ప్రభుత్వం భూమి అయినప్పటికీ కూడా కేవలం కబ్జా చేసి కొనుక్కున్నటువంటి దుస్తుంది. ఎందుకంటే ఒకసారి మనం చూద్దాం. ఇదంతా కూడా గ్రీనరీ చేశారు వాళ్ళ సొంత అవసరాల కోసం. దీన్ని ఫుట్బాల్ కేంద్రంగా పడుకున్నారు. అటువైపు చూసుకున్నట్లయితే మనకు రిషికండకు సంబంధించినటువంటి బీచ్ అదంతా కూడా కనబడుతుంది. ఇంత పెద్ద ప్లేస్ని అంతా కూడా కబ్జా చేశారు. సో ఇప్పుడు మనం ఉన్నటువంటి ప్రాంతం అంతా కూడా కంప్లీట్గా ఈ కబ్జాకు గురైంది. సో ఇటీవలే పూర్తి స్థాయిలో గవర్నమెంట్ అఫీషియల్స్ ఇక్కడ పిల్లర్లు పాతి బోర్డులు పెట్టడం జరిగింది. దిస్ బిలాంగ్స్ టు గవర్నమెంట్ ల్యాండ్ అని చెప్పి. ఒకసారి చూద్దాం. అంటే మొత్తం దాదాపుగా ఈ 40 ఎకరాలకు సంబంధించిన దాంట్లో చూసుకున్నట్లయితే సో కంప్లీట్గా విద్యార్థుల దగ్గర ఫీజులు భారీ స్థాయిలో వసూలు చేస్తారు. సో వాళ్ళకి సంబంధించినటువంటి ప్లే గ్రౌండ్స్ వాళ్ళకి సంబంధించినటువంటి కట్టడాల్ని ప్రభుత్వ భూమి ఉన్నా సరే ఇష్టానుసారంగా పర్మిషన్లు తీసుకోకుండానే ఇష్టానుసారంగా కట్టేస్తారు. ఈ విధంగా స్ట్రక్చర్లు బిల్డింగ్లన్నీ కూడా పూర్తిగా ఉంచి అధికారులను గుప్పిట్లో పెట్టుకునేటువంటి ప్రయత్నం చేస్తారు. సో ఇంతకుముందు కూడా గోల్డ్ స్పాట్ మూర్తిగా అతను ఎంవీవీఎస్ మూర్తి అందరికీ సుపరిచితమే. ఎందుకంటే దీన్ని నార్మల్ కళాశాల ఉన్నప్పుడు దీన్ని డీమ్డ్ యూనివర్సిటీగా కన్వర్ట్ చేసేందుకు చాలా కృషి చేశాడు అని చెప్తుంటారు. బట్ అతను కూడా ఎవరైనా తండ్రి తాతల దగ్గర నుంచి ఏదైనా వినయం విధేయతను నేర్చుకుంటారు. బట్ భరత్ మనవడిగా భరత్ మాత్రం వాళ్ళ దగ్గర నుంచి కబ్జాలు నేర్చుకున్నారు. తాత కంటే కూడా 4 కబ్జాలు ఎక్కువగానే చేశాడు. సో అలాంటి భరత్ ఇప్పుడు ఈ విశాఖ ఎంపీగా పోటీ చేయబోతున్నాడు. చూసుకోవచ్చు ఎంత ప్రైమ్ ల్యాండ్ని పూర్తి స్థాయిలో కబ్జా చేశారు గీతం యూనివర్సిటీ అనేది ఇక్కడ ప్రత్యక్షంగా చెప్పవచ్చు. ఇప్పటికే గవర్నమెంట్ అధికారులు వచ్చి దాదాపుగా 40 ఎకరాలకు సంబంధించిన దాంట్లో కొంత ఫెన్షన్స్ వేయడం జరిగింది. అంటే మళ్ళీ ఎలక్షన్స్ వచ్చాయి కాబట్టి ఇవన్నీ చూపించినా కూడా సో ఇవన్నిటిని చేసినా కూడా అసలు ఏ మొహం పెట్టుకొని ఎలక్షన్స్ అడగడానికి వెళ్తాడనేది మాత్రం ఒక బిగ్ క్వశ్చన్ మార్క్గానే చెప్పవచ్చు. ఎందుకంటే కబ్జాలు చేయడం అనేది ఈ ఫ్యామిలీకి వెన్నతో పెట్టిన పెద్ద. ఎందుకంటే భరత్ తండ్రికి సంబంధించి కూడా చాలా కేసెస్ ఉన్నాయి. ఎందుకంటే బ్యాంకుల దగ్గర నుంచి రుణాలు తీసుకున్నారు. హ్యాబిట్స్కి సంబంధించినటువంటి ఒక బ్యాంకు దగ్గర రుణం తీసుకొని ఎగ్గొట్టారు. దాదాపుగా 125 కోట్ల రుణానికి సంబంధించి కూడా ఎగ్గొట్టారు. అంటే ప్రభుత్వ భూములను కబ్జా చేయడము ఇష్టానుసారంగా కన్స్ట్రక్షన్ చేయడము దానికి సంబంధించినటువంటి భూములను పెట్టి లోన్లు తీసుకోవడం అనేది వీళ్ళకి వెన్నతో పెట్టినటువంటి విద్యగా చెప్తున్నారు. ఇప్పుడు మనం ఉన్నటువంటి ప్లేస్ కంప్లీట్గా గీతం యూనివర్సిటీ కబ్జాకి గురైంది. సో ఒక కబ్జా కోరుకు సంబంధించినటువంటి ప్లేస్లో మనం ఉన్నాం. ఇతను అంటే బాలకృష్ణకి హిందూపురానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే బాలకృష్ణకి అల్లుడు, ఇంకోవైపు చంద్రబాబు నాయుడికి సంబంధించినటువంటి కొడుకు వరుస అవుతాడు. అంటే అప్పుడు గవర్నమెంట్ ఉంది కాబట్టి ఎవరైనా కట్నం అంటే వాళ్ళు ఇచ్చేటువంటి గిఫ్ట్ కింద ఒక ల్యాండ్ తీసుకుంటారు. బట్ వీళ్ళు మాత్రం కబ్జా ల్యాండ్ని పూర్తి స్థాయిలో తన హస్తగతం చేసుకున్నారు. తను ఉన్నటువంటి అధికారం బాలకృష్ణతో పూర్తి స్థాయిలో కబ్జా ల్యాండ్ని గిఫ్ట్గా
తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఇంకోవైపు అల్లుడికి గిఫ్ట్గా బాలకృష్ణ ఒక ఎంపీ సీట్ ఇచ్చే విధంగా చంద్రబాబుతో మాట్లాడుకున్నారు. అంటే ఇంతకుముందే ఇక్కడ ప్రజలు వీళ్ళు చేసినటువంటి కబ్జా భాగవతాలు బయటికి రావడంతో ప్రజలు ఇక్కడ ఉన్న విశాఖ ప్రజలు చాలా తెలివంతులు కాబట్టి అతను ఓడగొట్టారు. మరోసారి ఎన్నికల్లో పోటీ చేసేందుకు అతను సిద్ధమయ్యాడు. అంటే దాదాపుగా 110 ఎకరాలకు పైగా ఈ భూమి ఇదంతా కూడా యూనివర్సిటీ ఉంది. దాంట్లో సగం ఆల్మోస్ట్ 40 ఎకర్స్ కబ్జాకు గురైనవి. చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఐవీఆర్ కృష్ణారావు వీళ్ళందరూ కూడా ఈ భూమిని ఇవ్వడాన్ని 2016 ఆ టైంలో కూడా పూర్తిగా వ్యతిరేకించారు. ఇది ప్రభుత్వ భూమి అని. దాన్ని కొన్ని యూనివర్సిటీలకి తర్వాత ఇందిరాగాంధీ నేషనల్ ఇన్స్టిట్యూట్కి కూడా కేటాయించడం జరిగింది. బట్ అవన్నీ తుంగలో తొక్కుతూ క్యాబినెట్ నిర్ణయం నేరుగా తీసుకొని పూర్తిగా భరత్కి అప్పచెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఒకసారి ఇక్కడ పరిశీలిద్దాం. ఒక్కొక్క గజం ల్యాండ్ వచ్చేసి ఇక్కడ దాదాపుగా 25,000 నుంచి 30,000 వరకు గజం ధర పలుకుతుంది. అంటే వీళ్ళు కబ్జా చేసినటువంటి భూమి విలువ దాదాపుగా 100కు పైగా 514 కోట్ల పైగా ఉంటుంది. ఇప్పుడు చూసుకోవచ్చు ఇదంతా కూడా పూర్తి స్థాయిలో ఇలా స్ట్రీట్ లైట్ పెట్టుకొని దర్జాగా ఒక దొంగలాగా ఉన్న భూమిని అంతా కూడా దర్జాగా ఆక్యుపై చేసేసి కంప్లీట్గా వాళ్ళ హస్తగతం చేసుకునేటువంటి ప్రయత్నం చేశారు. బట్ వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో దీనిపైన విచారణ జరిపింది. విచారణ జరిపిన తర్వాత ఈ ల్యాండ్ అంతా కూడా కబ్జాకు గురైంది. సో ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రైమ్ ల్యాండ్ అంతా కూడా కబ్జాకు గురైందని తెలుసుకున్న తర్వాత వీటిని ఇక్కడ ఉన్నటువంటి అధికారులతోటి ఇక్కడ ఉన్నటువంటి రెవెన్యూ అధికారులతోటి దాన్ని సర్వే చేపించి పూర్తి స్థాయిలో దీన్ని ప్రభుత్వం స్వాధీనపరుచుకునే విధంగా ఇలా బోర్డులు పెట్టింది. అప్పటికే ఆ బోర్డు తీసేసి మళ్ళీ ఫెన్స్ వేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఒకసారి ప్రభుత్వం వచ్చిన తర్వాత కొద్ది రోజులు ఏదో తూతూ మంత్రంగా సాగిపోతుందిలే, ఆ తర్వాత మళ్ళీ వేసుకోవచ్చు అని మళ్ళీ కాంపౌండ్ వాళ్ళు కట్టొచ్చు అని చేశారు. ఈ చుట్టుపక్కల ఎవరైనా వచ్చి దీని గురించి ప్రశ్నిస్తే వాళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకుంటారు, ఏ విధంగా దాన్ని వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళని లేకపోతే ఎవరైనా ప్రొటెస్టర్స్ ఉంటే వాళ్ళు వస్తే వాళ్ళని పూర్తిగా అణిచివేసేటువంటి ధోరణి గీతం యూనివర్సిటీ ఉంటుంది. ఒక గుండాల వ్యవహరించి వాళ్ళని తొక్కేటువంటి ప్రయత్నం చేస్తారు. చూసుకోవచ్చు ఒక గోడ ఎంత బలంగా నిర్మించారంటే వీళ్ళెంత స్ట్రాంగ్ మనుషులో పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది, ఇంకొక వైపు డబ్బు ఉంది కాబట్టి సో వీటిని ఏదైనా చెల్లొచ్చు అన్నది ఇంత స్ట్రాంగ్ గోడ కట్టారు. దానిపైన ఒక ఇనుప గ్రిల్ వేసేటువంటి ప్రయత్నం చేశారు. సో మొత్తం మీద ఎలక్షన్స్కి సంబంధించి సో మరొకసారి భరత్ పోటీ చేయబోతున్నాడు. సో ఆయనకు సంబంధించినటువంటి కబ్జాలను బయటకు పెడితే జనాలు కూడా తెలుసుకుంటారు. ఇలాంటి కబ్జా కోర్లు కనుక రాజకీయ నాయకులై పరిపాలిస్తే అసలు విశాఖలో భూములు ఉంటాయా అనేటువంటి క్వశ్చన్ మార్క్ని చాలామంది వ్యక్తపరుస్తున్నారు. సో ఆలోచించాలి. ఈ విధంగా ఒక విద్యాలయాలు మంచి పాఠాలు చెప్పాలి, మంచి విద్యార్థులను భావి తరాలకు అందించాలనేటువంటి విద్యాలయాలు కూడా వాటి ఓనర్లు ఈ విధంగా కబ్జాలకు పాలవుతే ఇంకా సమాధానం చెప్పేవాళ్ళు ఎవరుంటారనేది మాత్రం ఒకటికి 2 సార్లు ఆలోచించాలి. గీతం సంబంధించినటువంటి డీమ్డ్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి ఇదంతా కూడా కాంపౌండ్ వాల్. సో పేరు మాత్రం గీతం యూనివర్సిటీ అంటే గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మెడికల్ అనమాట. గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ సంబంధించినటువంటి కంపెనీ. సో గాంధీ పేరుతో పెట్టారు. చేసే పనులను మాత్రం గాడ్సే లాంటి పనులని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గాంధీ పేరుతో పెట్టి గీతం అనే చాలా అద్భుతమైనటువంటి పేరు పెట్టినా కూడా చేసే పనులు మాత్రం అలా ఉన్నాయి. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి కాంపౌండ్ వాళ్ళంతా కూడా కబ్జాకు గురైనటువంటి కాంపౌండ్ వాళ్ళు. దీన్ని అంతా కూడా రెవెన్యూ అధికారులు వచ్చేసి కూలదోశారు. సో ఆల్మోస్ట్ 40 ఎకరాలకు సంబంధించినటువంటి ఇదంతా కూడా కబ్జాకు గురైన తర్వాత వీటిని అన్నింటి కూడా ప్రభుత్వం చర్యలు తీసుకొని వీటిని అన్నింటి కూడా కూలగొట్టింది. ఒక విద్యావంతుడిగా బిల్డప్ ఇచ్చే భరత్ రుణాలు ఎగ్గొట్టడంలో కూడా సిద్ధహస్తుడే. ఎందుకంటే భరత్ తండ్రి పట్టాభిరామ్ ఇతర కుటుంబ సభ్యులకు సంబంధించి మొత్తం ఆస్తులకు సంబంధించి హ్యాబిట్స్ కరూర్ వైశ్య బ్యాంక్లో కూడా 2020లో లీగల్ నోటీసులు అందాయి. తర్వాత మొత్తం 120 కోట్లకు సంబంధించినటువంటి కబ్జాలు చేసినట్టుగా సో పూర్తిగా వీళ్ళపైన ఆధారాలు ఉన్నాయి. ఇప్పుడు మనం చూస్తూ వెళ్తున్నటువంటి గీతం యూనివర్సిటీ ముందు భాగంలో చూసినా సరే సో కంప్లీట్గా అదంతా కూడా గోడలంతా కూడా పగలగొట్టేసి ఉన్నటువంటి దృశ్యాలు మనకు స్పష్టంగా కనబడతాయి. సో ఇదంతా కూడా కబ్జాకు అయిన తర్వాత కూడా ఆథరైజ్ అదర్స్ ఇన్వైటెడ్ నాట్ ఇన్వైటెడ్ అని చెప్పేసి ఒక బోర్డు పెట్టాడు. పూర్తి స్థాయిలో సెక్యూరిటీ వాళ్ళ మధ్య గీతం యూనివర్సిటీ ఉంటుంది. కాంపౌండ్ వాళ్ళ దగ్గర నుంచి మొదలుకుంటే ఎంట్రీ దగ్గర నుంచి సో మనం ఇంతకుముందు వెళ్ళి చూసినటువంటి చివరి వరకు కూడా పూర్తి స్థాయిలో గీతం యూనివర్సిటీకి సంబంధించినటువంటి కబ్జాలు అనమాట. సో ఎంపీగా పోటీ చేసినటువంటి భరత్కు సంబంధించినటువంటి కబ్జాలు కానీ ఇవన్నీ చెప్పుకోవచ్చు. ఎందుకంటే తాత నుంచి ఎవరైనా వారసత్వం అందిపుచ్చుకుంటారు, బట్ ఇతను మాత్రం కబ్జాలు అందిపుచ్చుకుంటున్నారు. సో మామ దగ్గర నుంచి ఎంపీ సీటు కట్నంగా పొందాడు. సో అదే బాబాయ్ పెద్దనాన్న దగ్గర నుంచి పూర్తి స్థాయిలో ల్యాండ్స్కి సంబంధించినటువంటి కబ్జాలను పూర్తి స్థాయిలో సొంతం చేసుకున్నటువంటి అవే కనబడుతుంటాయి. సో కాబట్టి ఇలాంటి గీతం యూనివర్సిటీకి సంబంధించినటువంటి ఓనర్లు చేసినటువంటి కబ్జాల భాగోతాన్ని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత బట్టబయలు చేసింది, తేటతెల్లం చేసింది. ఇక ఎంపీగా పోటీ చేసినటువంటి భరత్ విషయం చూస్తారా, ఇంతకుముందు కూడా ఇక్కడ ఉన్నటువంటి విఘ్నులైనటువంటి విశాఖ ఓటర్లు ఆయనకు ఒక బుద్ధి చెప్పారు. ఈసారి ఎలక్షన్లో కూడా ఈ కబ్జాల భాగోతం బయటపడిన తర్వాత ఇంకా అలాంటి బుద్ధే చెప్తారన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి ఎక్స్పర్ట్స్ కూడా ఆశిస్తున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ రమేష్తో రాజ్ కుమార్, గీతం యూనివర్సిటీ నుంచి.
సో గీత యూనివర్సిటీ కబ్జాలకు సంబంధించి మనతో పాటు రజనీ గారు ఉన్నారు, స్థానికులు. సో ఎట్లా చూడొచ్చు మేడం? ఎందుకంటే 25 ఎకరాలు ఉండేటువంటి గీతం యూనివర్సిటీ ఇప్పుడు కబ్జాలతోటి ఆల్మోస్ట్ 110 ఎకరాలకు డీమ్డ్ యూనివర్సిటీగా కన్వర్ట్ అయినటువంటి పరిస్థితులు ఉంది. ఒక ఎంపీ ప్రజాప్రతినిధిగా అతను ఈసారి పోటీ చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎట్లా చూడొచ్చు ఈ కబ్జాల బాగోతాన్ని? గీతం యూనివర్సిటీ గురించి మాట్లాడుకుంటే గతంలో మనం చాలాసార్లు చాలా వార్తల్లో కూడా చూసాం. స్థానికులకు కూడా మాకు కూడా తెలుసు. గతంలో ఆయన తాతగారు ఉండేటప్పటి నుంచి కూడా గీతం యూనివర్సిటీ అలాగ వాళ్ళ ప్రభుత్వంలో పెంచుకుంటూ దాదాపు 100-110 ఎకరాల వరకు పెంచి ఈరోజు ఆ ఒక సైట్ వాల్యూ దాదాపు 1000 కోట్ల వరకు ఉంటుంది. ఎవరైనా మన వారసులు ఆస్తుల్ని లేకపోతే వాళ్ళ యొక్క మర్యాదల్ని గౌరవాల్ని వారసత్వంగా తీసుకుంటారు, కానీ ఈయనైతే మాత్రం కబ్జాలని వారసత్వంగా తీసుకొని ఈరోజు గీతం యూనివర్సిటీ నడుపుతున్నారు. భవిష్యత్తులో ఇలాంటి నాయకుడు కానీ ఇదే మళ్ళీ మనకు వైశాఖకి ఎంపీగా వస్తే మాత్రం మరి ఈ గవర్నమెంట్లో వాళ్ళ ఆధ్వర్యంలో ఇంకా కొంచెం ఎక్కువ భూ కబ్జాలకి పాల్పడే అవకాశం ఉంది. మేడం, అంటే విద్యని విద్యార్థులకు చెప్పాల్సినటువంటి వ్యక్తి, ఒక ప్రజాప్రతినిధిగా ఉండాలని కోరుకున్నటువంటి వ్యక్తి, సో అక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్కి ఏం చెప్తాడు మేడం? ఇలాంటి కబ్జాలు చేసిన వాడు రేపు విద్యార్థుల్ని ఉన్నత స్థాయిలో తీర్చిదిద్దాల్సినటువంటి ఒక యూనివర్సిటీ, సో ఎట్లాంటి విద్యార్థులను తీర్చిదిద్దేటువంటి అవకాశం ఉంటుంది? ఆల్రెడీ ఇప్పటికే గీత యూనివర్సిటీలో కొన్ని డ్రగ్స్కి సంబంధించినటువంటి ఇష్యూస్ వస్తున్నాయి. సో ఇట్లాంటి వాళ్ళని చూసి, ఓనర్లను చూసి వాళ్ళు కూడా మారిపోతున్నారా, లేకపోతే విద్యార్థుల భవిష్యత్తు పాడవుతుందా యూనివర్సిటీ వల్ల? అవును సార్, గీతం అంటేనే ఒక పాష్ కల్చర్, ఒక గంజాయి స్థావరంగా కూడా ఈరోజు ఎక్కడ చూసినా కూడా గీతం యూనివర్సిటీలోనే ఎక్కువ గంజాయి అన్న మాట వినిపిస్తుంది. అది గీతం యూనివర్సిటీయో గంజాయి యూనివర్సిటీయో తెలియనట్టు అటువంటి పరిస్థితి ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆ గీతం యూనివర్సిటీలోనే ఇలాంటి గంజాయి కానీ, ఇలాంటి ల్యాండ్ మాఫియా కానీ ఇలాంటివన్నీ ఉండడం వల్ల వాళ్ళు కూడా భవిష్యత్తులో మేము కూడా ఇలాంటి పనులు చేస్తేనే వాళ్ళ పెద్దలు అవుతామనేసి మన విద్యార్థులు కూడా అనుకొని ఆ మార్గంలో వెళ్ళే ఒక అవకాశం కూడా, చెడు మార్గంలో వెళ్ళే అవకాశం కూడా ఉంది. కిందటిసారి విశాఖ వాసులు చాలా తెలివివంతులు, అంటే కబ్జాలు ఎవరు చేశారు, దొంగ పనులు ఎవరు చేశారని ఈజీగా గుర్తించి పక్కన పెట్టారు. ఈసారి అట్లాగే ఉండబోతోందా? సో ఎందుకంటే వాళ్ళ మామని తీసుకొస్తున్నాడు, ఇంకెవరెవరినో తీసుకొచ్చి నిన్న కూడా ఈ మధ్య కాలంలో 2-3 రోజులు కూడా క్యాంపెయినింగ్ చూసాము. సో వాళ్ళందరూ కూడా ఏం చెప్పాలనుకుంటున్నారు? అంటే వాళ్ళ అల్లుడిలాగా మారాలని బాలకృష్ణ చెప్పబోతున్నాడా, లేకపోతే వాళ్ళ పెద్దనాన్న మా అబ్బాయిలాగా కబ్జాలు చేయాలని చెప్పేటువంటి ప్రయత్నం చేస్తారు? క్యాంపెయిన్లు ఏం చేస్తున్నారు వాళ్ళు? వాళ్ళు ఏం చెప్పినా విశాఖ ప్రజలైతే చాలా తెలివైన వాళ్ళండి. అభివృద్ధి ఎవరు చేస్తారు, రేపు రానున్న కాలంలో విశాఖ ఏ వ్యక్తి ఆధ్వర్యంలో ఏ ప్రభుత్వంలో అభివృద్ధి చెందుతుంది అనేది అందరూ ఆల్రెడీ డిసైడ్ అయ్యి ఉన్నారు, తెలుసుకొని ఉన్నారు. అంటే గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా చూశారు. ఈరోజు విశాఖ చూస్తే రోడ్స్ కానీ, మన బీచ్ వ్యూస్ కానీ, లేకపోతే రేపు రానున్న భోగాపురం ఎయిర్పోర్ట్ కానీ, అదాని డేటా సెంటర్ కానీ, ఒక డేటా సెంటర్ వచ్చిందంటే ఇక్కడ రానున్న కాలంలో అనేక ఐటీ కంపెనీలు వచ్చే అవకాశం ఉంది. అదంతా కూడా విశాఖ ప్రజలు విజ్ఞానవంతులు, వివేకవంతులు కాబట్టి అందరూ గమనించారు. గతంలో ఏదో మసిపూసి మారేడుకాయ చేసినట్టు చేస్తే ఇక్కడ నమ్మే ప్రజలు ఎవరు మాత్రం లేరు. అందరూ కూడా మంచి నిర్ణయం తీసుకొని ఒక విద్యావంతురాలని, ఒక వివేకవంతురాలని, గతంలో అనుభవం ఉన్న వాళ్ళని కూడా ఈరోజు ఎన్నుకోవడానికైతే విశాఖ ప్రజలు రెడీగా ఉన్నారు. సో మనతో పాటు స్థానికుడు శివారెడ్డి ఉన్నారు. సో ఎట్లా ఉందండి, అంటే వీళ్ళు ఈ కబ్జాల భాగోతాన్ని ఎట్లా చూస్తున్నారు? గీతం యూనివర్సిటీ పిల్లలకు విద్యా బుద్ధులు చెప్పేటువంటి యూనివర్సిటీకి సంబంధించిన ఓనర్లే ఈ విధంగా కబ్జాలకు పాల్పడడం. 40 ఎకరాల ల్యాండ్ అంటే ఒక సామాన్యుడు ఏదన్నా ఒక 10 గజాల్లో ఆక్యుపై చేసుకుంటేనే గొడవలు అవుతాయి. సో ఎట్లా ఉంది పరిస్థితి? ఎందుకు ఈ కబ్జాలకు పాల్పడుతున్నారు అనుకుంటారు వీళ్ళు? ఒకటి, వైజాగ్ అనేది చాలా ఎంతో వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రదేశం కాబట్టి వీళ్ళు ఏంటంటే చిన్న ల్యాండ్ కబ్జా చేసి దానిలో వీళ్ళు బాగా వేయాలని చూస్తున్నారు. అదేవిధంగా మన గీతం స్టార్ట్ అయిందే 25 ఎకరాలతో స్టార్ట్ అయింది. అప్పుడు ఆయన ఎంవిఎస్ మూర్తి గారు ఎంపీగా ఉన్నప్పుడు అప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది కాబట్టి వాళ్ళ అధికారాన్ని ఉపయోగించుకొని అంచెలంచెలుగా దాన్ని అలా కబ్జా చేసుకుంటూ పోయి అక్కడ స్థానికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ భూములు తక్కువ రేటుకు కొని వాళ్ళు ఇప్పుడు దాన్ని పెద్ద యూనివర్సిటీని పెద్ద వ్యాపార సంస్థగా మార్చేశారు. సో ఎవరు దాని దగ్గరలో ఉన్న వాళ్ళు ఎవరైనా చదువుకోవాలనుకున్నా సరే ఫ్రీ సీట్స్ లేవు. 50 లక్షలు 60 లక్షలు డబ్బులు డొనేషన్ కట్టి మరీ చదువుకుంటున్నారు. సో ఇది ఖచ్చితంగా అందరం సీరియస్గా తీసుకొని రాబోయే రోజుల్లో అతను ఇంకా మళ్ళీ ఎంపీగా కూడా పోటీ చేస్తున్నారు. ఆయన ఎంపీగా లేనప్పుడే భరత్ గారు ప్రజెంట్ మొన్న రీసెంట్గా మనం ఈ వైసీపీ గవర్నమెంట్ వచ్చిందో చూసాం. అక్కడ 40 ఎకరాలు ఇంచుమించుగా దాదాపుగా ఈ రోజుల్లో ఇప్పుడు రేటుతో పోలిస్తే 1000 కోట్లు దాదాపుగా ఉంటుంది. ఆ ల్యాండ్ కబ్జా చేద్దామని చెప్పి ప్లాన్ చేశారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని అడ్డుకొని ధీటుగా దాన్ని సమాధానం చెప్పారు. సో భవిష్యత్తులో జరగకుండా ఉండాలంటే ఎంపీ గారిని ఖచ్చితంగా భరత్ గారిని ఖచ్చితంగా ఓడించాలి. సో విశాఖ ప్రజలకు తెలుసు, ఆయన అయితే ఖచ్చితంగా ఓడిస్తారు. అలాగే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఆయన ఎంతో లబ్ధి పొంది అవన్నీ చేశారు.
కానీ ఇప్పుడు ప్రజెంట్ ఆ సిచ్యువేషన్ జరగదండి ఖచ్చితంగా. అంటే చూస్తున్నాం అంటే చాలా వరకు అంటే పక్కన భూమి ఉంది కదా అని చెప్పేసి దాంట్లో ఫెన్షన్ చేసేసుకున్నాడు, ఎవరికి చెప్పక చేయకుండా కట్టడాలను కూడా చూసాము. అంటే ఎవరైనా వేరే వాళ్ళు ఎవరైనా స్థానికులు అట్లా చేస్తే ఊరుకునే పరిస్థితి ఉంటుందా వాళ్ళ గవర్నమెంట్ ఉన్నా కూడా? లేదండి, అదే చెప్తున్నాం కదా. ఇప్పుడు మనకి పేదవాడు ఎవడైనా నిరుపేద ఎవడైనా ఒక చిన్న పాకేసుకుంటూ వచ్చి కూల్చేసి లేదా జన్మభూమి కమిటీలు వచ్చేసి మాకు ఎంత ఇవ్వండి మీకు ఎంత ఇవ్వండి అని చెప్పి డబ్బులు దండుకొని బ్యాచ్ ఒకప్పుడు టీడీపీలో ఉండేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఖరీదైన ప్రాంతం. మళ్ళీ మన బీచ్ రోడ్ చూస్తుంటే మాకు ఎక్కడో గోవా అమెరికా వెళ్ళినట్టు మొన్న విఎంఆర్ఏ నిధులతో కూడా చాలా చక్కగా డెవలప్ చేశారు. సో అలాంటి ప్రాంతంలో వీళ్ళు ఇంత దానికి ఇలాంటి కబ్జాలకు పాల్పడ్డారంటే ఇది చాలా దారుణం. అధికారం లేకుండా నేను చేశారంటే అధికారం ఉంటుంటే మాత్రం వీళ్ళు ఇంకా వైజాగ్ నమ్మేస్తారు ఖచ్చితంగా. సో ఖచ్చితంగా మేమైతే భర్త గారు సపోర్ట్ చెయ్యం. మీ పేరండి? నా పేరు రాజేశ్వరి అండి. ఇప్పుడు ఈ గీతం యూనివర్సిటీ కబ్జాల గురించి ఏం చెప్తారండి స్థానికులుగా? అంటే 40 ఎకరాల భూమిని ఆక్యుపై చేశారు, అంత పెద్ద కాలేజ్ అంటారు. సో ఫీజులు కూడా ఇక్కడ స్థానికులకు కూడా తగ్గించారు అని చెప్పి వింటున్నాము. ఎట్లా చూడొచ్చు ఇట్లాంటి కబ్జా కోర్లని? సార్ గీతం కాలేజీ అంటే ఫస్ట్ నుండి కూడా ఇక్కడ వందల ఎకరాలు కబ్జా చేశారండి, 40 ఎకరాలే కాదు. అంటే వీళ్ళు చంద్రబాబు నాయుడికి తత్తులీలు. చంద్రబాబు నాయుడు హయాంలోనే ఈ చౌదరి వ్యవస్థ అంతా నడిచింది. వీళ్ళు ఏం చేశారంటే కబ్జాలు చేయటము, మళ్ళీ అంత పెద్ద పెద్ద విద్యా సంస్థలు పెట్టారు, హాస్పిటల్స్ పెట్టారు. అంటే హాస్పిటల్స్ విద్యా సంస్థ అంటేనే దైవంతో సమానమైనవి. అలాంటి వాటిని ఈరోజు కబ్జాలు చేసి వెనకాతలుండి చంద్రబాబు నాయుడు చేసే కబ్జాలు చేయించాడు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అవన్నీ బయటకు తీసి అవన్నీ కోర్టుకి వెళ్ళి స్వాధీనపరచుకోవడం జరిగింది. అయినా సరే ఆగట్లేదు. ఇప్పటికీ కూడా గోడలు కట్టడాలు, ఫెన్సింగ్ వేయడాలు ఇలాంటివన్నీ చేస్తున్నారు. మరి ప్రజలు ఒకసారి గమనించి ఇలాంటి కబ్జాకోర్లకి మళ్ళీ మనం గెలిపిస్తే మన పరిస్థితి ఏంటి అనేది ఒకసారి ఆలోచిస్తారు. 2019లోనైతే ఎవరు యాక్సెప్ట్ చేయలేదు, ఖచ్చితంగా ఓడించారు. ఈసారి కూడా ప్రజలైతే అందరి మనసుల్లోని ఉంది ఎక్కడ సంక్షేమం జరుగుతుంది. ఈరోజు 2019 ప్రభుత్వం మారిన తర్వాత ప్రజలు ఎలా ఉన్నారు, పరిస్థితులు ఎలా ఉన్నాయి, అంతకుముందు ఎలా ఉన్నదని అందరికీ తెలుసు. ఈసారి అయితే ఖచ్చితంగా ఓటమి అయితే ప్రజలు ఖచ్చితంగా బుద్ధి చెప్పి పంపిస్తారు. అలాగే 5 ఏళ్ళకు ఒకసారి నియోజకవర్గాలు మారుతూ ఎక్కడో ఒకసారి నియోజకవర్గంలో ఓట్లు ఎలక్షన్ నాడే కనబడి డబ్బులు ఇస్తే చాలు ప్రజలు ఓట్లు వేస్తారనే ఆలోచనతో వస్తున్న ఒక వ్యక్తి గంటా శ్రీనివాస్. అలాగే ఏ నియోజకవర్గంలో పనిచేసినా ఏ రోజు కూడా ఆ నియోజకవర్గానికి ఫుల్ఫిల్గా పనిచేసే వ్యక్తి అయితే కాదు. ఆ క్షణానికి రావటం, ఏదో ఆయన ఈ కబ్జాలు చేసిన డబ్బులు ఖర్చు పెట్టడం, గెలిపించుకోవడం, మళ్ళీ ఆ ముఖం చూపించకుండా వెళ్ళిపోవడం. లాస్ట్ 2019 నార్త్లో అదే పరిస్థితి. ఈరోజు మళ్ళీ భీమిలీలోకి వస్తున్నారు. ఇదైతే చాలా ప్రజలైతే గమనిస్తున్నారు. వీళ్ళు ఏదో అనుకుంటున్నారు ప్రజల్లో ఏదో మాకు ఓట్లు వేసేస్తారు మనం నమ్ముతారని. ప్రజలైతే ఒకటే గమనిస్తున్నారండి, మనతో ఉన్న వ్యక్తి, మనం కష్టంలో ఉంటే వచ్చే వ్యక్తి ఎవరు, మనం పిలిస్తే పలికే వ్యక్తి ఎవరు అనేది గమనిస్తున్నారు. ఖచ్చితంగా ఈసారి అయితే భీమిలీ నియోజకవర్గంలో అయితే ఖచ్చితంగా అవంతి గారు గెలిపైతే ఖాయం. అలాగే పైన జగన్మోహన్ రెడ్డి గారు అదే గీతం ఆపోజిట్లో మనది అని చెప్పి, మన అందరిది అని చెప్పి అక్కడ కట్టిన బిల్డింగ్లోనే సీఎం గారు ప్రమాణ స్వీకారం చేయడం అయితే ఖచ్చితంగా జరుగుతుంది. వీళ్ళు ఎన్ని ప్రలోభాలు పెట్టినా సరే ప్రజలైతే వినే పరిస్థితులు లేదు. ఎందుకంటే మాకు తెలుసండి, ఎందుకంటే ప్రజల్లోకి వెళ్తున్నాము, ప్రతి చోట చూస్తున్నాము సంక్షేమం ఎలాగుంది, పేద ప్రజల్లోనైతే అలా ఆనందం ఎలాగుంది. ఈరోజు పెన్షన్ చూడండి, పెన్షన్ వరకు వచ్చేసరికి ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు పాపం. మనం చేసే పనులు పేద ప్రజల మీద పడుతున్నాయి అనే ఆలోచన కూడా చేయట్లేదు. ఈరోజు పెన్షన్ తీసుకోవడానికి గుడ్డి మూగా ఇలా కాళ్ళు లేని వాళ్ళు చేతులు బ్యాంకులు దాంట్లో పరుగులు పెట్టే పరిస్థితి ఎందుకు వచ్చింది? మీరు కేవలం ఈరోజు ఎలక్షన్ తంతుతో ఎక్కడ మళ్ళీ పెన్షన్ ఇస్తే జగన్మోహన్ రెడ్డి గెలిచేస్తాడనే భయంతో పెన్షన్ ఆఫ్ చేయించారు. ఆ పెన్షన్ ఆఫ్ చేయించడానికి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఆ విషయాన్ని కూడా ప్రజలందరూ గమనిస్తున్నారు. ఈసారి అయితే ఖచ్చితంగా ప్రజలైతే గట్టిగా బుద్ధి చెప్తారు. ఓటు అనే ఆయుధంతో బుద్ధి చెప్పి వెనక్కి పంపిస్తారు. లాస్ట్ టైం పసుపు కుంకాల పేరుతో పంపించారు. ఈసారి అయితే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఎంత బాధపడుతున్నారంటే ముసలోళ్ళండి, వెళ్తుంటే వాళ్ళని చూస్తుంటే చాలా చాలా బాధ అనిపిస్తుంది. పెన్షన్ అమ్మ మాకు బ్యాంక్ అకౌంట్లో తెలియవు, మేము ఎలా తీసుకుంటాము అని చాలా. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఎంత మంచి పని చేశారంటే ఒక వాలంటరీ వ్యవస్థ తీసుకొచ్చారు. అదే వాలంటరీ వ్యవస్థను ఇప్పుడు ఈయన ఏం చెప్తున్నాడు, నేను 10,000 జీతం ఇస్తాను అంటున్నాడు. అలాగే ఈయన పెట్టిన మేనిఫెస్టోలోనైతే కనీసం మోడీ గారు బొమ్మ అనేది లేదు. అసలు ప్రజలు గమనిస్తున్నారు, అసలు మోడీ ఎందుకు ఆయన టచ్ చేయలేదు అంటే
ఇవి దొంగ హామీలు, దొంగ పథకాలు, వీటి వల్ల రేపొద్దున నాకు కూడా చెడ్డ పేరు వస్తుంది అనే ఆలోచనతో ఈ మేనిఫెస్టోలకి అయితే మోడీ గారు చాలా దూరంగా ఉన్నారు. ఆ విషయం అయితే ప్రజలు గమనిస్తున్నారు. చంద్రబాబు నాయుడు ఎన్ని అబద్ధాలు చెప్పి ఎలాగైనా గెలవాలి, ప్రజల్ని మోసం చేయాలి, నేను అధికారంలో రావాలి అనే ఆలోచనతోనే ఉన్నారు తప్ప ప్రజలు ఇంత సంక్షేమంగా ఉన్నారు, ఇంత బాగున్నారు, వాళ్ళకి సపోర్ట్ చేయాలనే ఆలోచనతో అయితే లేదు. అది ప్రజలు గమనిస్తున్నారు. ఖచ్చితంగా ఓటుతో బుద్ధి చెప్తారు. జగన్మోహన్ రెడ్డి వై నాట్ 175తో గెలుస్తారు. ఏదైతే తథ్యం.